సింగరేణి అధికారుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం గోదావరికని సీఎంఓఏఐ కార్యాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సెంట్రల్ జనరల్ సెక్రటరీ పెద్ది నరసింహులు, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ పొనుగోటి శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణిలో అధికారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని కోరారు. పెండింగ్లో ఉన్న అధికారుల పనితీరు, నిర్వహణకు సంబంధించిన జీతం గత 22 నుండి 24వ సంవత్సరం వరకు పర్ఫార్మెన్స్ రిలేటివ్ పే ఇవ్వడం లేదని, ఎందుకు సంబంధించి గత కొన్ని రోజులుగా పలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ నేపథ్యంలో యాజమాన్యంతో జరిపిన చర్చలలో భాగంగా ఈ నెల 30 వరకు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ విషయమై రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క ఎమ్మెల్యేలకు కూడా విన్నవించామని, ప్రభుత్వం కూడా మా సమస్యల పరిష్కారానికి చొరవ చూపి యాజమాన్యాన్ని ఆదేశించాలని కోరారు. అలాగే తెలంగాణకు సింగరేణి గుండెకాయ లాంటిదని, కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాక్ల వేలంలో మనుగూరులోని పీకేఓసీని సింగరేణికి కేటాయించాలని కోరారు. ఈ సమావేశంలో ఏరియా ప్రెసిడెంట్లు ఎం రాముడు, కె వెంకటేశ్వరరెడ్డి, డి పంతులు, కె మల్లేష్, సంజీవ్ కుమార్, పాల నరేష్, జె శ్రీనివాస్, జక్కారెడ్డి పాల్గొన్నారు. సింగరేణి అధికారుల సంఘం తరఫున మా సమస్యల మీద, దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్న సమస్యల మీద అత్యవసరంగా ఈరోజు సమావేశాలు ఆఫీసులో నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా మన పిఆర్పి పేమెంట్ డిలే అవుతున్న విషయంలో చాలా రోజుల నుంచి కూడా మేము వివిధ రకాలైన విజ్ఞప్తులు అందరికీ వేయడం జరిగింది. అదే క్రమంలో నిరసన కార్యక్రమాలు కూడా బ్లాక్ బ్యాడ్జ్లు పెట్టడం జరిగింది గతంలో. దాని తదుపరి రీసెంట్గా మన రిలే హంగర్ స్ట్రైక్ చేస్తామని కూడా యాజమాన్యానికి నోటీస్ ఇస్తే, యాజమాన్యం ఈ సమస్యను వారం 10 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో అప్పుడు మేము పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఇప్పటి వరకు ఆడడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా అది అట్లాగే పెండింగ్ ఉండడం చాలా బాధాకరమైన విషయం. ఇది మా సింగరేణి ఉద్యోగులందరికీ కూడా దీపావళి బోనస్ వస్తుంది, అట్లాగే నెలవారీ ఇన్సెంటివ్లు వస్తాయి. అవన్నీ కట్ చేసి అధికారులకు సంబంధించి వేతనాలలో కొంత భాగాన్ని 15% పక్కకు పెట్టి, ఒకవేళ లాభాలు వస్తేనే ఇస్తామనే పద్ధతిలో బీఆర్సీలో పెట్టడం జరిగింది. ఆ క్రమంలో వచ్చే పేమెంటు ఇప్పుడు రాకుండా డిలే చేయడం వల్ల ఆఫీసర్లందరూ చాలా అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయంలో దయచేసి తెలంగాణ గవర్నమెంట్ తొందరగా, అంటే వారి వద్ద ఫైల్ ఉంది కాబట్టి తొందరగా కలుగజేసుకొని పరిష్కరించాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, అట్లాగే డిప్యూటీ సీఎం గారికి విన్నవిస్తా ఉన్నాము. ఇదే విషయాన్ని కోల్బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు, అట్లాగే గౌరవ మంత్రివర్యులు మన శ్రీధరబాబు గారు గారి, రామగుండం ఎమ్మెల్యే గారు మన మక్కా సింగ్ సార్ గారు, అట్లాగే వివేక్ గారు వివిధ సందర్భాలలో గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. కాబట్టి వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం. ఇంకా ఇంకొక రెండో విషయం ఏంటంటే, రీసెంట్గా మనం కోల్ బ్లాక్లు అలొకేట్ చేసే విషయంలో సింగరేణి ప్రాంతంలో ఉన్న కోల్ బ్లాక్లను, ముఖ్యంగా మనుగూరు అనేది సింగరేణికి గుండెకాయ ఉంటుంది. అట్లాంటి దగ్గర ఆ ఏరియా అంటే కొనసాగాలంటే ఒక 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బ్లాక్ ఒకటి ఏదైతే డిప్ సైడ్ బ్లాక్ ఉందో అది సింగరేణికి కేటాయించాలా. ఆ విషయంలో తెలంగాణ గవర్నమెంట్, అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి దీన్ని కాపాడే విషయంలో చొరవ తీసుకొని ఖచ్చితంగా సింగరేణికి వచ్చేటట్టు చేసి, ఇక్కడ ఉన్న ఉద్యోగ భద్రత సింగరేణి కార్మికులకు కానీ, అట్లాగే ప్రైవేట్ ఉద్యోగులకు కానీ, అట్లాగే ఇక్కడ ఎన్నో కుటుంబాలు కూడా సింగరేణి ప్రాంతంలో దాని ప్రభావితం అవుతా ఉన్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని సింగరేణికే కేటాయించాలని అధికారుల సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు మా సింగరేణి అధికారుల దీర్ఘకాలిక సమస్యల మీద నెక్స్ట్ ఏం చేద్దామనే విషయం మీద ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మా సింగరేణి అధికారులకు పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే అనేది జీతంలో భాగము. దాన్ని 21, 22 సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం పేమెంట్ చేయడం జరిగింది. 22, 23 మరియు 23, 24 సంవత్సరాలకు గాను ఇంతవరకు పేమెంట్ జరగలేదు. ప్రస్తుతానికి ఫైలు తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉంది. అయితే మేము ఇది చాలా రోజులు అవుతుందనే విషయంలో పోయిన నెలలో ఇది సమస్య పరిష్కారం కాకపోతే రిలే నిరాహార దీక్షలు చేస్తామని నోటీస్ ఇవ్వడం జరిగింది. అది స్టార్ట్ చేయకముందే మా మేనేజ్మెంట్ పిలిచి త్వరలో మీ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం వల్ల దాన్ని వాయిదా వేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ సమస్య పరిష్కారం కాలేదు. కాబట్టి దయచేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు ముఖ్యమంత్రి వర్యులు కలగజేసుకొని ఈ సమస్య పరిష్కారం చేసి సింగరేణి అధికారులకు త్వరగా ఈ చెల్లింపు జరిగేటట్టు చూడాలని విన్నవిస్తున్నాం. ఇది లేకపోవడం వల్ల అధికారులు, వారి కుటుంబ సభ్యులు కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నారు. కాబట్టి
మన సింగరేణి అధికారులే చాలా ముఖ్యం, చాలా కష్టపడి పనిచేసేది వాళ్ళే. ఇదొకటి పరిష్కారం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా సింగరేణిలో 40,000 మంది రెగ్యులర్ ఉద్యోగులు, చాలా వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు మరియు పరోక్షంగా చాలా కుటుంబాలు సింగరేణి మీద ఆధారపడి జీవిస్తున్నాయి. సింగరేణి మన తెలంగాణకు వెన్నెముక లాంటిది. రాను రాను మైన్స్ అన్ని క్లోజ్ అవుతున్నాయి. కాబట్టి మనకు సింగరేణి ప్రాంతంలో ఉన్న బొగ్గు గనులన్నీ, ముఖ్యంగా మనుగూరులో పీకేఓసి డిప్ సైడ్ కానీ ఇవన్నీ కూడా మన సింగరేణికి కేటాయించి సంస్థ పురోభివృద్ధికి తోడ్పడాలని కోరుతున్నాము. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం సహకరించి మాకు మైన్స్ అలొకేట్ చేయాలని మా సింగరేణి అధికారుల సంఘం తరపున